తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రిలో శ్రీనివాస్ ఉన్నారు, అలాగే ఆదిలాబాద్లో సారంగపాణి ఉన్నారు. ముందుగా ఆదిలాబాద్ సారంగపాణి దగ్గరికి వెళ్దాం. సారంగపాణి, ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఏర్పాట్లు ఎలా చేశారు? రఫీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 260 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా ఇప్పటికే పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా 4 జిల్లాల పరిధిలో 260 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు 69,134 మంది పట్టభద్రులు ఉన్నారు. టీచర్స్ సంబంధించి 5,693 మంది ఓటర్లు ఉన్నారు. అటు కొమరంభీం జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో జిల్లాలో అంటే మండల కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు జిల్లా కేంద్రాల్లో ఎక్కువగా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ 4 గంటల వరకు కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ఒక్కో జిల్లాలో 200 నుంచి 250 వరకు పోలింగ్ సిబ్బందిని సైతం ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రిసైడింగ్ అధికారులు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి అందరూ ఇప్పటికే చేరుకున్నారు. అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. లైట్లు అదేవిధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎట్లా ఉందండి ఏర్పాట్లు? బాగున్నాయి. ఏర్పాట్లు ఈ కేంద్రంలో బాగానే ఉన్నాయి. ఓటర్స్ అందరూ ఇప్పుడిప్పుడే వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. నేను కూడా నా ఓటు భారత ఎన్నికల సంఘం యొక్క నిబంధనల ప్రకారం ఓటు వేసినాను. ఉదయాన్నే వేయడం జరిగింది. ఎందుకంటే రష్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది అని చెప్పి వేయడం జరిగింది. ఓకే, మొత్తానికైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఏదైతే పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇటు పట్టభద్రులు, అటు టీచర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సారంగపాణి. అలాగే రాజమండ్రిలో శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాము. శ్రీనివాస్, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 10 మంది అభ్యర్థులు నిలిచారు. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? పోలింగ్ ఎన్నింటికి ప్రారంభమైంది? రఫీ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 6 జిల్లాలకు సంబంధించి మొత్తం 34 నియోజకవర్గాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు పోలింగ్ ప్రారంభించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రారంభించారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ప్రకాష్ నగర్లో ఉన్న పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఈ పోలింగ్ బూత్ దగ్గరికి ఇప్పటికే కొంతమంది ఇక్కడికి వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతున్నది. అయితే ఇక్కడ వెబ్ కాస్టింగ్ సంబంధించి లైవ్ టెలికాస్ట్ ద్వారాగా ఇక్కడ పోలింగ్ అనేది నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు అనేది మట్టికి మొత్తం ఇక్కడ 35 మంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతున్నది. అయితే 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ మట్టికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి మొత్తం 3,14,989 మంది ఓటర్లు ఇక్కడ ఉండటం జరిగింది. వీళ్ళకి సంబంధించి 456 పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడక్కడ ఆ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతున్నది. అయితే ఎంత శాతం ఓటింగ్ జరుగుతుంది అనేది మట్టికి ఇక్కడ ఉన్నది. అయితే ఒక్కొక్క 34 నియోజకవర్గాల్లో మొత్తం ఇక్కడ పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చి 8,000 నుంచి 10,000 వరకు కూడా ఓట్లు ఉండటం జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే మందకోడిగానే ఇక్కడ పోలింగ్ అనేది జరుగుతున్నట్టుగా జరుగుతున్నది. ఇక్కడ సంబంధించి ఇక్కడ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఇక్కడంతా నిఘాల ఎల్లోనే జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే కోనసీమ జిల్లా, కాకినాడ,
జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని మొత్తం 450 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇక్కడ జరగడం జరుగుతున్నది. అయితే ఈ పోలింగ్ నేపథ్యంలో ఈ రోజు పాఠశాలలకు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. అయితే ఇది డిఫరెంట్గా, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది మొత్తం సాధారణ ఎన్నికలకు డిఫరెన్స్గా ఉంటుంది. అయితే 35 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. 35 మంది అభ్యర్థులకు కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ప్రతి ఓటర్కి ఉంటుంది. అయితే ఇది ప్రాధాన్య క్రమంలోనే ఈ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే దీంతో ఇక్కడ చూసినట్లయితే మొత్తం 1 దగ్గర నుంచి 35 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇంట్లోని 1, 2, 3, 4 అలాగా వరుస ప్రాధాన్యత క్రమంలోని అక్కడ అంకెలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏదే మాత్రం కూడా ఎక్కడైనా సరే ఒక అంకె మిస్ అయినప్పటికీ కూడా అది ఓటు చల్లనుగా ఓటుగా ఉంటుంది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15,000 వరకు కూడా ఓట్లు చల్లలేదు. అలాగే ఇక్కడ కూడా జరగకుండా ఉండే విధంగా మొదటి నుంచి కూడా అధికారులు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.